హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి డ్యూడ్ మూవీలో బూమ్ బూమ్ సాంగ్ మీద చేశాను. చాలా బాగుంది. ఫస్ట్ మీరు డెమో చూడండి. చూసారు కదా, చాలా బాగుంది. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ రెండు ఇస్తాను. మీరు అక్కడ నుంచి ప్రాజెక్ట్కి ఇన్పుట్ చేసుకోండి అండ్ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అలౌట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఏదో ఒక రేషియో తీసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏదో ఒకటి రాయండి. రాసి రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఏదో ఒకటి తీసుకొని ఆ ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. యాడ్ అయ్యాక బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. మీరు అంతకన్నా ముందు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఫోటో కావాలి, పిఎన్జీ ఫోటో. అందుకోసం నేను పిక్సార్ట్లో ఎలా చేయాలో చూపిస్తాను. మీ దగ్గర పిక్సార్ట్ యాప్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మీరు ఎవరి ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఫోటో చూపిస్తాను. రిమూవ్ బీచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వెయిట్ చేయండి, వస్తుంది. వచ్చాక ఇలా చిన్న చేసుకోండి ఫోటో. నేను చూపించినట్టుగా 2 ఫింగర్స్ తోటి ఇలా చిన్న వేసుకొని కిందికి పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసుకున్న తర్వాత అలౌట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి పిఎన్జీ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా చిన్న అయిపోతే కొంచెం పెద్ద చేసుకోండి. ఓకేనా? పెద్ద చేసుకొని ఇలా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్తే కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది. ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఈ కలర్ నచ్చకపోతే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి పెట్టాను, వ్యూ షిఫ్ట్ ఎఫెక్ట్. అది నేను హైడ్ చేశాను. మీరు అన్ని హైడ్ చేసుకొని ఓపెన్ చేసి ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే మీకు కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? మీకు కలర్ నచ్చకపోతే కలర్ చేంజ్ చేసుకోండి. బ్యాక్ వచ్చి మీ ఫోటో సెట్ అయిన చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి 720p పెట్టాను నేను. మీరు ఇక్కడ క్లిక్ చేసి 1080p పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంత మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.